అతి త్వరలోనే ఇంగ్లీష్లో మాట్లాడుతున్న భారతీయులు సిగ్గుపడతారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఉద్దేశం ప్రకారం రేపు పొద్దున ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు మాత్రమే సిగ్గుపడతారని కాదు, లక్షలు పెట్టి తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిపిస్తున్న తల్లిదండ్రులు కూడా సిగ్గుపడతారు భవిష్యత్తులో. అట్లనే ఆ పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్తున్న ప్రతి ఒక్క టీచర్ కూడా సిగ్గుపడతాడు అని దాని అర్థం. వాళ్ళకి ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలో చెప్తున్న నాలాంటి ఇంగ్లీష్ ట్రైనర్స్ కూడా భవిష్యత్తులో సిగ్గుపడతారు అనేది అమిత్ షా ఉద్దేశం. ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడాలి, చూసి తీరుతారు. ఎందుకంటే ముఖ్యంగా బీజేపీ నాయకులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిపిస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రి, ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు ఈ వీడియోని చివరి దాకా చూడాలి, చూస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని తమ భుజాల మీద మోసుకొస్తున్న ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు. వెల్కమ్ టు ఫిదా న్యూస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మొన్న నా ఫ్రెండ్ ఒక అతను నా దగ్గరికి వచ్చిండు. అతను బీజేపీ నాయకుడు. తనని వాళ్ళ కొడుకు ఒక ప్రశ్న అడిగిండట. ఏంటిదంటే, నాన్న నువ్వు నన్ను ఎందుకు చదివిస్తున్నావు? నేను గర్వపడడానికి చదివిపిస్తున్నావా లేకుంటే నేను సిగ్గుపడడానికి చదివిపిస్తున్నావా? నెంబర్ 1 క్వశ్చన్ ఒకటి అడిగిండట. అంటే లేదు బేటా, నువ్వు గర్వపడాలనే చదివిపిస్తున్నా అని. నాన్న నేను జీవితంలో ఉన్నత స్థాయిలో సెటిల్ అవ్వాలని చదివిపిస్తున్నావా లేకుంటే నా జీవితం నాశనం చేయడానికి చదివిపిస్తున్నావా అని 2వ క్వశ్చన్ అడిగిండట. అప్పుడు లేదు బేటా, ఉన్నత చదువులు చదవడానికే చదివిపిస్తున్నా అని చెప్పి వాళ్ళ తండ్రి ఆ కొడుక్కి సమాధానం చెప్పిండు. అప్పుడు ఆ పిల్లగాడు ఏమన్నాడట అంటే, మీ నాయకుడు అమిత్ షా ఏమో ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు సిగ్గుపడతారు భవిష్యత్తులో అని మీ నాయకుడు అమిత్ షా చెప్తున్నారు. నువ్వేమో కష్టపడి లక్షలు ఫీజులు పెట్టి నన్ను ఇంగ్లీష్ మీడియం చదివిపిస్తున్నావు. మీ నాయకుడు చెప్పిన ప్రకారం నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని రేపు పొద్దున సిగ్గుపడడం ఎందుకు నాన్న? నన్ను ఇంగ్లీష్ మీడియం చదువు బంద్ చేయించు అని ఒకటి చెప్పిండట. రెండోది, ఇంగ్లీష్ వద్దు అంటున్నారు, హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నేను హిందీలో చదువుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి వచ్చి మన దగ్గర కూలీ పనులు చేస్తున్నారు, మన పొలంలో నాట్లేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ హిందీ వస్తుంది కదా నాన్న. రేపు పొద్దుగాల ఇంగ్లీష్ మీ నాయకుడు చెప్పిన ప్రకారం ఇంగ్లీష్ వద్దనుకొని హిందీ చదివితే నేను ఉత్తరప్రదేశ్కి పోయి నాట్లేసుకోవాలి, లేకపోతే బీహార్ పోయి మేస్త్రి పని చేసుకోవాలి. కానీ నువ్వు కలలు కన్నట్టు ఏ అమెరికాకో ఏ ఇంగ్లాండ్కో పోయి నేను ఎట్లా బాగుపడతానా అన్న హిందీ నేర్చుకుంటే అని 2వ ప్రశ్న అడిగిండట. ఆ తండ్రికి ముఖంలో చుక్క నెత్తురు లేదు. నా దగ్గరికి వచ్చి అతను చెప్పిండు, ఇట్లా అడిగిండు, ఏం చేద్దామని. నిజమే కదా, నేను కూడా చెప్పిన. ఇప్పుడు లక్షలు పెట్టి నువ్వు చదివిపిస్తున్నావు, మీ నాయకుడేమో ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు సిగ్గుతో చచ్చిపోతారు, సిగ్గుపడతారు, అవమానపడతారు అని మీ నాయకుడు చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు మీ నాయకుని మాటింటావా, నీ కొడుకు మాటింటావా? మీ నాయకుని భవిష్యత్తు నీకు అవసరమా, నీ కొడుకు భవిష్యత్తు నీకు అవసరమా? ఇవి నేను అడిగిన ప్రశ్నలు. చదివించు, ఏమవుతుంది? ఇంగ్లీష్ బంద్ చేయించి హిందీ చదివి. ఎట్లాగో ఉత్తరప్రదేశ్లో వస్తున్నారు కదా మన దగ్గర నాట్లేస్తేందుకు, మీ వాడిని ఉత్తరప్రదేశ్ పంపి నాట్లేస్తేందుకు. ఇంగ్లీష్ చదువుకొని వాడు అమెరికా ఓడేందుకు, అమెరికా ఓడేందుకు, లేకపోతే ఇంగ్లాండ్ ఓడేందుకు, లక్షలు సంపాదించడం ఎందుకు? నిజమే కదా ఇది అని చెప్పిన. అతని దగ్గర కూడా సమాధానం లేదు. రేపు పొద్దున మీ దగ్గర కూడా సమాధానం ఉండదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కొన్ని వందల తరాల భవిష్యత్తుని సర్వనాశనం చేయడం కోసమే ఈ హిందీ ఇంగ్లీష్ డ్రామా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఎందుకు సిగ్గుపడతారు ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఇది బీజేపీ నాయకుల పిల్లలందరూ సెంట్రల్ నుంచి స్టేట్ దాకా వాళ్ళ పిల్లలందరూ ఫారిన్ యూనివర్సిటీస్లో, ఇండియా యూనివర్సిటీలలో కాదు, ఫారిన్ యూనివర్సిటీలలో అత్యున్నతమైన చదువులు చదువుకుంటున్నారు. అత్యున్నతమైన చదువు, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో. మరి స్వదేశీ సంస్కృతిని కాపాడే బాధ్యత వాళ్ళ చేతులలో లేదా? మరి వీళ్ళు తెల్లారు లేస్తే ధర్మరక్షణ, స్వదేశీ అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. అంటే మన పిల్లలేమో ఎందుకు పనికిరాని హిందీ చదువులు చదువుకొని నాశనం అయిపోవాలి. ఇక్కడనే ఎంతసేపు ముస్లింల మీద రాళ్ళు వేసుకుంటా, వాని మీద మత చిచ్చు పెట్టుకుంటా, వీనితోటి గొడవలు పెట్టుకుంటా మన పిల్లలు ఉండాలి. వీళ్ళ పిల్లలేమో
మంచి మంచి ఫారిన్ యూనివర్సిటీస్లలో చదువుకుంటారు, లక్షల లక్షల జీతాలు వచ్చే మంచి మంచి ఉన్నత అవకాశాలు అందుకుంటూ ఉంటారు. మీరు అడగండి ఒకసారి, ఏ ఒక్క బీజేపీ లీడర్ కొడుకైనా రోడ్ల మీదకి వచ్చి ధర్మరక్షణలో పాల్గొంటున్నాడా అడిగి చూడండి. మనల్ని రెచ్చగొడతారు వీళ్ళు, ఏమని? మన హిందూ ధర్మాన్ని రక్షించుదాం, మన హిందూ ధర్మాన్ని కాపాడుదాం సరే, కానీ మన పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు కాపాడుతందుకు, మన పిల్లల ముంగట బీజేపీ లీడర్ల పిల్లలు నిలబడతారా? రారు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో కూర్చుంటారు, మన పిల్లలు రోడ్ల మీద ఔలగాళ్ళు బేకార్గాళ్ళ లెక్క తిరగాలి. ఇది ముచ్చట. మీరే ఆలోచించి చూడండి. ఇప్పుడు మీ సమాధానం, మీ పిల్లలకి సమాధానం చెప్తారా? ఏమని సమాధానం చెప్తారు?